ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ లో ఎపిసోడ్ లో ఈరోజు ఏమేం న్యూస్ ఉన్నాయంటే, గుజరాత్ లో ఒక విలేజ్ కంప్లీట్ గా సోలార్ పవర్డ్ అయితే అయ్యింది. తిరుపురలో హిస్టారిక్ టెంపుల్ రీడెవలప్ అయితే చేస్తున్నారు అండర్ ప్రసాద్ స్కీమ్ లో. ఇంకా జెమినీ ఏఐ నుంచి అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఇంకా ఈ సెప్టెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ గురించి, అలాగే న్యూ స్మార్ట్ వాచెస్ గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేదు, లెట్స్ గో. అదే మన గుజరాత్ లో కూర్ డిస్టిక్ అనే దోర్దా విలేజ్ ఇప్పుడు కంప్లీట్ గా సోలార్ పవర్డ్ అయితే అయ్యింది. ఆ విలేజ్ లో 81 హౌసెస్ రూఫ్ టాప్ లో సోలార్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేశారు. దీని మొత్తం కెపాసిటీ 177 కిలో వాట్స్ అయితే ఉంటుంది. ఇంకా యాన్యువల్ గా వీళ్ళు జనరేట్ చేసే యూనిట్స్ అయితే 2.95 లాక్స్ యూనిట్స్ అయితే ఉంటాయి. అక్కడ ఉన్న ఒక్కో ఫ్యామిలీ 16,000 వరకు ఎలక్ట్రిసిటీ అయితే సేవ్ చేయొచ్చు. అలాగే ఆ ఊర్లో ఉన్న జనాలు మనీ కూడా సేవ్ చేయొచ్చు. ఎలా అంటే సర్ప్లస్ పవర్ ని గ్రిడ్ కి సెల్ చేసి ఈజీగా ఇన్కమ్ అయితే చేయొచ్చు. బట్ ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మెయింటెనెన్స్ అండ్ బ్యాకప్ ఇష్యూస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. బట్ ఫ్యూచర్ లో దీన్ని బాగా రెక్టిఫై చేసి ఇంకా హై అయితే చేయొచ్చు. ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారిక్ తిరుపుర సుందరి టెంపుల్ ని రీడెవలప్ అయితే చేస్తున్నారు అండర్ ప్రసాద్ స్కీమ్ లో. దీన్ని అయితే మహారాజు ధాన్య మాణిక్య గారు అయితే బిల్డ్ చేశారంట. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ శక్తి పీఠం అంట. మన మోడీ గారు అండర్ ప్రసాద్ స్కీమ్ లో 34 crores అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రీడెవలప్మెంట్ కోసం. వన్స్ ఇది డెవలప్ అయితే టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇది డెవలప్ అయితే కనుక మనకే కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో హిస్టారిక్ టెంపుల్ కాబట్టి మనం అందరం హ్యాపీగా దీన్ని అయితే చూడొచ్చు. ఇంకా జెమినీ ఏఐ విషయానికి వస్తే ఇది చాలా హెక్టిక్ గా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫొటోస్ అప్లోడ్ చేస్తా ఉంటే వాళ్ళ పర్సనల్ డేటా మొత్తం లాగేసుకొని ఎక్కడెక్కడ ఉన్న పుట్టుమచ్చస్ కూడా ఇది క్లారిటీగా అయితే చూపిస్తుంది. సో ఏఐ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మల్టీ మోడల్ క్యాపబిలిటీస్ లో టెక్స్ట్, కోడ్, ఇమేజెస్ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ప్రొడక్టివిటీలో బూస్ట్ కోసం సమరైజెస్, కంటెంట్ క్రియేషన్, ట్రాన్స్లేషన్స్ కూడా చేయగలదు. అలాగే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి గూగుల్లో సెర్చ్ చేసి సరైన ఆన్సర్ అయితే ఇస్తుంది. అలాగే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే ఈజీగా ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. ఇంకా డిసడ్వాంటేజెస్ లో మన ప్రైవసీ డేటాని ఈజీగా మ్యానిపులేట్ అయితే చేస్తుంది. అలాగే మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే దానికి నచ్చిన అవుట్పుట్ అయితే అదే ఇస్తుంది. ఈ జెమినీ ఏఐ ఉండడం వల్ల మన మొబైల్ ఫోన్ కొంచెం ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. అలాగే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. సో ఈ జెమినీ ఏఐ తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, నా సజెషన్. ఇంకా సెప్టెంబర్ లో మనకు లాంచ్ అయిన మొబైల్స్ లో ఐఫోన్ 17 సిరీస్ అయితే ఉంది. దీంట్లో మనకి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అలాగే దీంట్లో ప్రొసెసర్ అయితే అప్గ్రేడ్ చేశారు, న్యూ కెమెరాతో వస్తుంది. ఇంకా డిజైన్ కూడా కొంచెం చేంజ్ చేశారు. మిడ్ రేంజ్ ప్రైస్ లో S25 FE మొబైల్ అయితే రిలీజ్ చేశారు. అలానే ఫ్రెండ్లీ బడ్జెట్ కోసం సామ్సంగ్ A17 మొబైల్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా లాస్ట్లీ గెలాక్సీ F17 కూడా అనౌన్స్ చేశారు. ఇంకా అలానే అదర్ మొబైల్స్ లో రియల్మీ 15T మొబైల్ రిలీజ్ చేశారు. ఇంకా మిడ్ రేంజ్ స్టైలిష్ ఫోన్స్ లో ఒప్పో F31 సిరీస్ మొబైల్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా లాస్ట్లీ మోటరోలా నుంచి మోటరోలా H60 నియో ఫోన్ అయితే రిలీజ్ చేశారు. ఈ మొబైల్స్ మీద ప్రతి దానికి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. ఈ సెప్టెంబర్ లో ఫోన్సే కాదు, స్మార్ట్ వాచెస్ కూడా రిలీజ్ అయ్యాయి. యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 11, ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా 3, అలాగే సామ్సంగ్ నుంచి గెలాక్సీ వాచ్ 8, గూగుల్ పిక్సెల్ నుంచి వాచ్ 3 అండ్ వాచ్ 4 అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు చెప్పిన ప్రతి వాచ్ అయితే చాలా బెస్ట్ వాచ్. సో మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే ఈ వాచెస్ లో ఏదో ఒక వాచ్ అయితే ట్రై చేయండి. దీనిలో అయితే బెటర్ హెల్త్ సెన్సర్స్ ఉంటాయి. SP02, ECG, బాడీ టెంపరేచర్ కూడా చాలా అక్యురేట్ గా మనకి మెజర్ చేస్తుంది. బెస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన వాచెస్ లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే డ్రైన్ అయితే అవ్వదు. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అలానే స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది ఏ వాచ్ పెట్టుకున్నా. సో మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే కంపల్సరీగా ఏదో ఒక వాచ్ అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్స్ లో ఎపిసోడ్ 6 లో ఏ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన వీడియో మీ ఫ్రెండ్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.